ప్రిన్సిపాల్ గారు అయితే కాస్త అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఏం చెప్తారు చూద్దాం. ప్రిన్సిపల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ప్రిన్సిపల్ గారు, ఈ ఘటన వెరీ సాడ్ అండ్ బ్యాడ్. అవునండి. ఓకే. సో ఈ పరిస్థితుల్లో కాలేజీలో అసలు ఎందుకు ఈ రకమైన ఘటన జరిగిందా లేదా జరిగినట్టు ఒక రూమర్ వచ్చిందా? మీ అబ్జర్వేషన్ ఏం చెప్తోంది? నా అబ్జర్వేషన్ ప్రకారం జరిగినట్టుగా ఒక రూమర్ గా భావిస్తున్నాను సార్. నేను జరిగే అవకాశాలు లేవు, కానీ జరిగే అవకాశాలు లేవని ఒక రూమర్ గాను లేదా ఒక రకమైనటువంటి అనుమానంతోనూ అనుమానాన్ని పెంచుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్ళినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను సార్ ఈ విషయాన్ని. అంటే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి కదా. ఒక్క గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోనే ఈ రకమైన అనుమానం అనే ఇది ఎందుకు పుట్టింది? కైండ్లీ ఫస్ట్ ప్రిన్సిపల్ గారు ఒక మాట, కైండ్లీ నేను అడుగుతున్నందుకు మీరేమి ఏదో ఇంట్రాగేషన్ లాగానో ఇంకో రకంగా అనుకోకండి. ఆడపిల్లల కుటుంబాలు వాళ్ళ పేరెంట్స్ చాలా బిక్కుబిక్కుమంటూ పాపం నిజంగా చాలా పానిక్ అయి ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక భరోసా ఇవ్వాలి, నిజమా కాదా ఏదో తెలియాలి, అందుకని అడుగుతున్నా. ప్లీజ్ టెల్ మీ. అదే మేము అనేది మేము అనుకున్నటువంటి దాంట్లో అటువంటి ఇలాంటి చిత్రీకరణ కానీ వీడియో కెమెరాలు ఉండడం కానీ లేదని బలంగా నమ్ముతున్నామండి. అయినప్పటికీ కూడా ఈ ఆరోపణ వచ్చిన వెంటనే పోలీసు వారు అదే రోజు వెంటనే రంగంలోకి దిగడం జరిగింది. వాళ్ళకి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంత సహకారం మేము అందిస్తున్నాం. వాళ్ళు కెమెరాలు ఉన్నాయో లేవో తెలుసుకునేటటువంటి ప్రక్రియలో తనిఖీలు నిర్వహించారండి. ఆ తనిఖీలు చేసినటువంటి దాంట్లో ఈ తనిఖీలో ఈ బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించబడలేదని ఎస్పీ గారు ఒక ప్రకటన ఇచ్చారండి దానికి సంబంధించి. అదే విధంగా ఒకవేళ ఎవరైతే ఒక అబ్బాయి అమ్మాయిని వీళ్ళు నిందితులుగా అనుకుంటున్నారో ఆ నిందితులకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లని మొబైల్ ఫోన్లని కూడా ఈ ఆరోపణ అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి కొంతమంది విద్యార్థిని ప్రతినిధుల సమక్షంలో దానికి సంబంధించిన నిర్వాహకుల సమక్షంలో దాన్ని వెరిఫై పరిశీలించారండి. ఆ పరిశీలనలో కూడా నేరారోపణకు సంబంధించినటువంటి ఏ విధమైన అంశాలు కనబడలేదని ఎస్పీ గారు పేర్కొనడం జరిగిందండి. ఇప్పుడు ఈ ఎస్పీ గారు దర్యాప్తు బృందం జరుగుతుందండి. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో అనుమానితులతోనూ తర్వాత దాని నుంచి వచ్చిన ఆధారాలను బట్టి మిగతా వాళ్ళతోనూ వాళ్ళు మాట్లాడుతున్నారండి. దర్యాప్తు కొనసాగుతుంది. కాలేజీ పూర్తిగా దర్యాప్తుకు సహకరించడం, ఇందులో ఎవరటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నా ఏ ప్రకారం ఉన్న ఇన్వాల్వ్ అయినా కఠిన చర్యలు తీసుకోవడం ఉందండి. మా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరు భయభ్రాంతులకి లోనవ